చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక రకంగా లేవడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. ఉదయాన్నే సుమారుగా 9 నుంచి 10 డిగ్రీల చలి కాస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఉష్ణోగ్రత ఆ స్థాయిలో పడిపోయాయి. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 15 డిగ్రీల లోపుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లాలో 9.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 10.1 డిగ్రీగా నమోదైంది. వచ్చే 3 రోజులు చలి మరింత తీవ్రంగా ఉంటుందంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 3 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 30 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పంజా విసురుతోని చలి. మామూలుగా ఉదయాన్నే 8-9 గంటలకల్లా ఆఫీసులకు బయలుదేరే వారంతా కూడా కొంత ఇంకా లేట్ అయితే బాగుండేమో అని ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఉదయాన్నే చాలా తీవ్రంగా చలి కాస్తోంది. సో ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా పడిపోయాయి. సాయంత్రం 4 అయిందంటే చాలు మరోసారి చలి మొదలవుతోంది. సో ఈ రకమైనటువంటి చలి ఇంకా తీవ్రంగా ఉండబోతోంది. మరో 3 రోజుల పాటుగా చలి తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఈ 3 జిల్లాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఈ జిల్లాలో మాత్రం చలి తీవ్రం ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అవసరమైతే మినహా ఈ సమయాల్లో కొంత తగు జాగ్రత్తలు తీసుకొని స్వెటర్ లాంటిది వేసుకొని మొహానికి మాస్క్ ధరించితే కానీ బయటికి రాకూడదంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. మరి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజు రోజు పెరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, కొండలు గుట్టల్లో చలి తీవ్రత పెరుగుతుందని ఆదివాసీ ప్రజలు చెప్తున్నారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, ఈ ప్రాంతాల్లో 7 అయితే తప్ప ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. రోజు రోజు చలి తీవ్రత పెరుగుతున్న పరిస్థితి, ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి. అటు తిర్యాన్లో చూస్తే 13 నుంచి 18 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. ముఖ్యంగా మంగిలో 16 డిగ్రీలు నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఒకరోజు 13కే పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా ఉంటుందని అటు వైద్యులు, నిపుణులు చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఒక సీనియర్ సిటిజన్ ఉన్నాడు. ఒకసారి అన్నతో కూడా మాట్లాడిద్దాం. గతంలో ఫారెస్ట్లో పనిచేసిన వ్యక్తి వాస్తవాలు చెప్తారు. అన్న, ఎట్లుందన్న చలి తీవ్రత? ఏంది పరిస్థితి? చలి తీవ్రత ప్రస్తుతం అయితే ఎక్కువనే ఉంది, కానీ ఇట్లా నిలకడగా ఉంటుందన్న గ్యారంటీ మాత్రం లేదు. ఈ 2-3 తర్వాత కూడా పెరగవచ్చు, తరగచ్చు కూడా. ఎందుకంటే ఈ స్థితి ఏంటంటే చలి ఈ రేంజ్లో ఉండాలి అనే ఒక స్థితి అనేది ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుకంటే వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. చెట్లు కొట్టేసినారు, తర్వాత ఫ్యాక్టరీలు పెరగడం వల్ల, ఈ వాతావరణ కాలుష్యం వల్ల కూడా చలి ఒక్కొక్కసారి ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మొన్నటికి మొన్న వారం రోజుల 10 రోజుల ముందు ఏం జరిగిందంటే, రాత్రి అంతా చలి, పొద్దున వేడి. 32 డిగ్రీలు రాత్రి ఉంటే 32 డిగ్రీలు మనకు పగలుంటే పొద్దున 18 డిగ్రీలు. మరి ఈ వ్యత్యాసం ఎందుకు వస్తున్నదంటే, ఈ వాతావరణం ఒక సమతుల్యత దెబ్బతిన్నది. ఫారెస్ట్ పోతుంది. ఫారెస్ట్ వాతావరణ ఇప్పుడు 33% ఫారెస్ట్ కనుక ఉండేది ఉంటే మనకు వాతావరణం ఈ 3 ఋతువులు కూడా నిలకడగా ఉంటాయి. మనం చూస్తున్నాం కదా, ఈ చలికాలంలో ఎండలు కాస్తున్నాయి, వేడి. తర్వాత మామూలుగా మన ఎండాకాలంలో వర్షాలు పడడము, ఎల్నినో, లానినో లాంటి యొక్క పరిస్థితులు మునుపు వినలే మనం, ఇప్పుడు వస్తున్నది. మరి ఇట్లా జరుగుతుంది అంటే మానవుడే దీనికి కారణం. అతని స్వార్థపూరిత కాంక్ష. తర్వాత మానవుడు ఈ వాతావరణం గురించి పట్టించుకోవడం లేదు. ఎటేటో పరిగెత్తున్నాడు. సార్ రాబోయే తరాలకు నష్టం కలిగించే పనులు కూడా చాలా చేస్తున్నారు. ఇండస్ట్రీస్ కూడా మీరు చూసుకోండి. ఇవాళ చాలా మట్టుకు మనం సంబరపడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ జైపూర్లో మనకు థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ థర్మల్ స్టేషన్ నుంచి వెలువడే ఒక దుమ్ము కణాలు, ధూళి ఏదైతుందో చాలా అత్యంత ప్రమాదకరం. అది మంచిర్యాల వరకు కూడా వస్తున్నాయి. అది ఉన్న చోట 17-14 కిలోమీటర్ల వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. అది ఏం జరుగుతుందంటే, అది మీకు చలి కానీ, ఎండ కానీ, తర్వాత వాన కానీ సమతుల్యత కావాలంటే కాలుష్యం పెరిగినప్పుడు ఉండదు మనకి. అరే ఎందుకు ఇప్పుడు ఇట్లా జరుగుతుంది, చలికాలంలో ఏంటిది, వానకాలంలో ఈ వానలు పడకపోవడం ఏంటిది అంటే సమతుల్యత దెబ్బతినే వాతావరణం. దానికి చెట్టు కొట్టేయడం కానీ, మనిషి జీవన విధానంలో మార్పులు కానీ లేకపోవడం, పాత తరహా జీవన విధానం ఇప్పుడు లేదు. మనిషి తన ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఏదో సేమ్ టైం మరి చలి బాగా పెరిగినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, మనం ముఖ్యంగా ఏంటంటే చర్మం మీద ఎఫెక్ట్ పడుతుంది. అటువంటప్పుడు మనం లేపనాలు వాడవచ్చు. ఆయుర్వేదం లేపనాలు కూడా వచ్చినాయి. ఈ సేమ్ టైం మనం జాగ్రత్తగా మనం బయటికి రావడం కానీ, తర్వాత శరీరాన్ని కాపాడుకో, ముఖ్యంగా వృద్ధులు చాలా
జాగ్రత్త షట్టర్స్ లాంటివి ధరించి బయటికి రావాలి. బయటకు వచ్చి మనం తిరగడం ఇదంతా కూడా చేస్తేనే బాగుంటుంది. లేకపోతే ప్రమాదకరం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేది తెలియని పరిస్థితి ఉన్నది. దానికి తోడు కాలుష్యంగా ఉన్నది. మీరు వింటున్నారు ఢిల్లీలో ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఆ మొత్తము వరల్డ్లోనే ఇప్పుడు ఢిల్లీ కాలుష్యానికి నంబర్ ఫస్ట్లో ఉంది. మరి ఇటువంటి అన్నీ కూడా పోవాలంటే కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పంటలు కాల్చివేయడము వల్ల మరి దీనికి వీటన్నీ కూడా ఎన్విరాన్మెంట్కి సంబంధం ఉంటుంది. ఎందుకంటే వాతావరణం థిక్కెస్ట్ అయ్యేది ఉంటే మాత్రం ఎండ మన బాగా వేడి కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ డిప్రెషన్ కూడా ఏర్పడుతుంది. పొగ రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కోల్ బెల్ట్ ఏరియాలో ఇప్పుడు రావడం లేదు, కానీ మునుపు అట్లా ఉన్నప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అప్పుడే పరిస్థితులు వేరు కాబట్టి, అంటే ఇంత వాయు కాలుష్యము జల కాలుష్యం ఇవన్నీ లేవు కాబట్టి అప్పుడు రకంగా ఉండేది. కానీ ఇప్పుడు మరీ విధ్వంసకర విధానాలు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అవలంబించడం వల్ల ఈ అసమతుల్యత అనేది ఏర్పడ్డది వాతావరణంలో. ముందు ఈ జాగ్రత్తలను తీసుకొని మనుషులు తమ బాధ్యతను వ్యవహరించాలి. దానివల్ల మన సమాజం కూడా మన మనుషులు కూడా మన చక్కగా బతకగలుగుతారని చెప్పి నేను చెప్తున్నాను. అయితే ఇది పరిస్థితి. ముఖ్యంగా వాతావరణంలో మార్పులు రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అందుకనే జాగ్రత్త వహించాలని చెబుతున్న పరిస్థితి. అయితే దీంతో పాటు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టు కనుక అయితే ఆసిఫాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రత తగ్గుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు 7 గంటలకే బయటికి వెళ్ళలేని పరిస్థితి సాయంకాలంలో కనబడుతుంది. మార్నింగ్ అయితే 7 గంటలు 7:30 దాటితే కానీ బయటికి రాని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ విషయం చెప్పాడు. ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రత పడిపోతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఏదన్నా సమస్య ఉంటే సంబంధిత పిఎస్సికి వెంటనే సమాచారం ఇవ్వాలి, పిఎస్సిలో జాయిన్ కావాలని చెప్పిన పరిస్థితి. దాంతోపాటు అధికారులకు కూడా విషయం చెప్పే ప్రయత్నం చేస్తే మా వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తాం. ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా జిల్లా కలెక్టర్ సిద్ధంగా ఉన్నాడని ఆస్వాద్ కలెక్టర్ చెబుతున్న పరిస్థితి. అటు కొమరం భీం ఆస్వాద్ సంగతి ఈ విధంగా ఉంటే మంచిర్యాల కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదన్నా సమస్య ఉంటే వెంటనే చలి అంశంలో ఏ విషయం ఉన్నా వెంటనే అధికారులకు తెలియజేయాలని చెప్పిన పరిస్థితి. అటు ఆదిలాబాద్ చూస్తే ఆదిలాబాద్ కడం కుబీర్ నుంచి మొదలుకొని లక్ష్మణ్ చాందా వరకు పరిస్థితి జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ షా చెప్పిన పరిస్థితి. నిర్మల్లో కూడా అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అయితే పెరుగుతుందని చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.